హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ప్రతి పండక్కి ఏదో ఒక నైవేద్యం మనము దేవుడికి సమర్పించుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈరోజు వీడియోలో మనం 3 రకాల నైవేద్యాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పూర్ణాలు, సామలతో పరమాన్నం, అలాగే కొరలతో పాయసం. ఈ 3 హెల్తీ ప్రసాదాలండి. సో మరి లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. పచ్చి శనగపప్పు 2 గ్లాసులు పోసుకొని బాగా శుభ్రం చేసుకొని వాటిలో 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. వీటిని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఐదారు విజిల్స్ వచ్చేసినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మెతుపుకుందాము మెత్తగా. చూడండి, ఇక్కడ మెత్తగా అయిపోయింది. మిక్సీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బెల్లంని నేను ఇట్లా కొట్టుకొని 2 కప్పులు తీసుకున్నానండి. 2 కప్పుల పప్పులకి 2 కప్పులు బెల్లం సరిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకొని వడపోసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో నలకలు ఉంటాయండి, మట్టి ఉండిద్ది అక్కడక్కడ. అందుకని వడపోసుకుంటే మనకి శుభ్రంగా ఉంటుంది. వీటిని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. చూడండి, మనకి పప్పు అనేది అడుగున అంటకుండా వచ్చేస్తుంది. సో మన పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. చల్లారాక ఇట్లా గట్టిగా ఉంటుందండి. ఉండలుగా తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనం దోశ ప్యాటరేనండి తీసుకుంది. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకొని 6 గంటలు వాటిని నానబెట్టి మిక్సీ వేసుకుంటున్నాను. అందులో కావాల్సినంత ఉప్పు, 4 స్పూన్ల పంచదార వేసుకొని 2 స్పూన్ల మైదాపిండి వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మైదాపిండి వేసుకోవడం వల్ల మనకి పూర్ణాలు విరగకుండా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, బాగా పల్చన చేసుకోవద్దు పిండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడైందో లేదో కొంచెం బ్యాటర్ వేసి చూసుకుందాం. పైకి వచ్చిందండి అంటే ఆయిల్ వేడైనట్టేనండి. ఇప్పుడు పూర్ణం ఉండలు తీసుకొని ఈ బ్యాటర్లో డిప్ చేసుకుంటా డీప్ ఫ్రై చేసుకుందాం. కొత్తగా చేసే వాళ్ళైతే స్పూన్తో ఇలా చేసి వేసుకోవచ్చండి, ఈజీగా ఉంటుంది. పూర్ణాలని బ్యాటర్లో బాగా కోటింగ్ అప్లై చేయాలండి బ్యాటర్తో. ఆ తర్వాత మనం ఆయిల్లో వేసుకోవాలి. పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయండి. నాకైతే ఇష్టమైన స్వీట్ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇలా మనం ఉండలన్నిటినీ దోశ పిండితో బాగా కోట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని 2 వైపులా కాల్చుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూడండి, పూర్ణాలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం. ఆయిల్ స్ట్రైనర్తో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కింద పడిపోతుందండి. ఎలా వేసుకోవాలో మరొకసారి చూపిస్తానండి, జాగ్రత్తగా చూడండి. బ్యాటర్లో వీటిని 4 వైపులా ముంచుకోవాలి. బాగా అప్లై చేయాలండి. అప్లై చేసి ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్లో డిప్ చేసేటప్పుడు స్లోగా వేసుకోండి, లేకపోతే ఆయిల్ మీద చిందుతుంది.
అంతేనండి, ఇవి కూడా వేగాక మనం గిన్నెలోకి తీసేసుకుందాం. సో ఎమ్మీగా పూర్ణాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. అయిన సామలతో పరమాణం ఎలా చేసుకోవచ్చో చూద్దాము. సిరిధాన్యాలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి వీటిలో. సో మరి మిస్ అవ్వకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసులు కాచిన పాలు తీసుకోండి, లేదంటే 2 గ్లాసులు పాలు పోసుకొని ఆ పాలని కాసుకోండి. తరువాత ఇందులో ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకొని 2 గంటల ముందు నానబెట్టిన సామల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు సామల్ని వేసుకున్నాను. ఫ్లేమ్ని లో పెట్టుకొని ఉడికించుకోండి. మీద ఇట్లా గ్యాప్ ఉండేటట్టు ప్లేట్ పెట్టుకోండి. మొత్తం ప్లేట్ పెట్టేస్తే కనుక పాలు పొంగిపోతాయి, స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. సో కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకుంటే మన పాలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇది చాలా త్వరగా అయిపోతుందండి. మనకి 10 నిమిషాల లోపలే అయిపోతుంది ఈ పరమాణం. సో చూడండి, మన సాములు అనేవి ఉడికిపోయినాయి. పరమాణం మనం మామూలుగా వండుకుంటాం కదండి, కొంచెం చిక్కగా, అట్లా ఆ స్టేజ్కి వచ్చేసరికి స్టవ్ ఆపేసి ఇందులో కొంచెం యాలక్కల పొడి వేసుకోండి. తర్వాత ఇందులో కరిగించి వడపోసుకున్న కొంచెం పాకం వచ్చిన బెల్లం పాకంని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవడం వల్ల పాలు విరిగే ఛాన్సెస్ ఉండవండి. రుచికి సరిపడా బెల్లం వేసుకోండి. మీ స్వీట్నెస్ని బట్టి కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, చూసి వేసుకోండి. సో అంతేనండి, ఎంతో హెల్తీకరమైన మన సామల పరమాణం రెడీ అయిపోయింది. జనరల్గా పిల్లలు ఇలా సిరిధాన్యాలు తినరు కదండి, వాళ్ళకి ఇట్లా పరమాణం కానీ ఏదైనా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో చివర్లో నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు అట్లాగే కిస్మిస్ వేసుకోండి. ఈ పరమాన్నం తినేటప్పుడు మనకి పంటి కింద కిస్మిస్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కిస్మిస్ ఎక్కువ వేసుకోండి, మనకి ఈ పరమాన్నం కాంబినేషన్లో చాలా బాగుంటాయి. సో మరి ఓకే, లేట్ చేయకుండా ఈ కూరలతో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఈరోజు కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తాను. అది కూడా మట్టి గిన్నెలో వండుకుందాము. మట్టి గిన్నెలో అలాగే కట్టెల పొయ్యి మీద వండిన డిషెస్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. సో మీకు కనుక ఇలా కట్టెల పొయ్యి అవైలబుల్గా ఉంటే దీని మీద ఒక్కసారి కొరల పాయసం చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో 1 గ్లాస్ కూరలకి 4 గ్లాసుల వాటర్ అనేవి పడతాయి. అదే మీరు పొయ్యి మీద మామూలు గిన్నెలో వండుకుంటే కనుక 1 గ్లాస్ కూరలకి 3 గ్లాసులు అనేవి సరిపోతాయి అన్నమాట. సో వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వాటరు బాగా మరిగించుకోవాలి. వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న కొరల్ని యాడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా కొరలు వండుకుంటే కొరల్ని కంపల్సరీగా 6 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకోవడం వల్ల కొంచెం కడుపు ఉబ్బరము అలాగే అరగకపోవడం ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవండి. నానబెట్టుకొని తీసుకుంటే చాలా హెల్తీ కూడా, అడిషనల్గా న్యూట్రిషన్స్ కూడా యాడ్ అవుతాయి. సో వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మన రైస్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి.
సో ఇది ఇటుకరాలతో కట్టిన చిన్న కట్టెల పొయ్యి. పైన స్టవ్ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టుకున్నాను. ఒకసారి మన రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. మన రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. వాటర్ కూడా కంప్లీట్గా ఫినిష్ అయిపోయినాయి చూడండి. ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కాచి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. సో ఒక గ్లాస్ పాలకి మనకి ఒక గ్లాస్ కొరలకి 1/2 లీటర్ పాలు కన్నా తక్కువే పడతాయి. సో క్వాంటిటీ మీరు కొరల క్వాంటిటీని బట్టి పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. సేమ్ మనం సేమియా పాయసం ఎలా వండుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్. సో మీరు ఫస్ట్ ఈ రైస్ని వాటర్లో కుక్ చేసుకున్న తర్వాతే పాలు పోసుకోవాలన్నమాట. పాలలో కుక్ చేసుకున్నామంటే త్వరగా మనకి ఈ రైస్ అనేది కుక్ అవ్వదు. సో చూసారా, బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ బెల్లంని కాచి వడబోసుకున్నాను. ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే కనుక పోతాయి. సో ఈ బెల్లాన్ని కలుపుకుంటా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. కింద సెగ ఉంది కాబట్టి ఎప్పుడైనా మనం బెల్లం వేసుకున్నప్పుడు పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కలుపుకోవడం వల్ల పాలు అనేవి విరగవన్నమాట. సో ఒక 2 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకి పాలు విరగకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. సో మన ఈ పాలు అనేవి కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను ఒక గ్లాస్ కొరలు తీసుకున్నాను కదా, దానికి చూడండి నేను 1/2 కప్ బెల్లం పాకం వరకే వేసుకున్నాను, సరిపోయింది. సో మీరు కనుక తీపి ప్రియులైతే కనుక ఒకసారి ఈ పాయసాన్ని టేస్ట్ చేసుకొని మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొన్ని బెల్లం ఉప్పగా ఉంటాయి, కొన్ని రంగు వేయనివి దొరుకుతాయి. రంగు వేయని బెల్లం అయితే మనకి పాలు విరగకుండా ఉంటాయి అన్నమాట. ఉప్పు వేసిన బెల్లంలో ఎక్కువ శాతం పాలు అనేవి పొయ్యి మీద పెట్టి వేసుకుంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి చూసి వేసుకోండి, లేదా మీరు దించుకున్న తర్వాత కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంతే, చాలా సింపుల్, చాలా టేస్టీ అండ్ హెల్తీ కొరల పాయసం రెడీ. ఇలా చేసి మీరు పిల్లలకి పెట్టండి, చూడండి వాళ్ళు చకచక లాగిచ్చేస్తారు అండ్ హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. చివర్లో నేతిలో వేయించుకున్న జీడిపప్పు, మీ కిస్మిస్ కావాలంటే కిస్మిస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.